ఐటీ కారిడార్ గచ్చిబౌలిలోని అంజయ్ నగర్ లో ఓ భవనం కుప్పకూలింది. నాలా పక్కనే 50 గజాల స్థలంలో ఇటీవలే నిర్మాణం పూర్తయిన 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో 2 మృతి చెందారు. భవన శిథిలాల కింద నుంచి రెస్క్యూ సిబ్బంది 2 మృతదేహాలను వెలికితీశారు. శిథిలాలను తొలగించి రెస్క్యూ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నిర్మాణం పూర్తయి అద్దెలకు సిద్ధంగా ఉన్న ఈ భవనం అకస్మాత్తుగా కుప్పకూలడంతో పక్కనున్న అపార్ట్మెంట్లపై శిథిలాలు పడ్డాయి. పక్కనే ఉన్న హాస్టల్ విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. సాయంత్రం సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉంటే మాత్రం ప్రాణ నష్టం ఎక్కువగా ఉండే అవకాశం ఉండేదని అపార్ట్మెంట్ వాసులు చెబుతున్నారు. నాలా పక్కనే 50 గజాల స్థలంలో 7 అంతస్తుల భవనం నిర్మించేందుకు అనుమతులు ఎలా ఇచ్చారంటూ ప్రభుత్వంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అంజయ్ నగర్ లో ఉదయం కూలినటువంటి భవన ఘటనకు సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టగా 2 దాంట్లో అప్పటికే మృతి చెందినట్టుగా 2 డెడ్ బాడీలను గుర్తించడం జరిగింది. 2 డెడ్ బాడీలను కూడా బయటికి తీసి వారిని హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఈ 2 చనిపోయినటువంటి వ్యక్తులు కూడా ఈ రోజు పని కోసం వచ్చినటువంటి కార్మికులు అనేది కూడా అధికారులు గుర్తించడం జరిగింది. ఇంకా ఎవరైనా దాంతో తలదాచుకొని ఉండడమో లేదా ఇంకెవరైనా రెస్క్యూ ఆపరేషన్ కోసం ఎదురు చూడడము, ఆ శిథిలాల కింద ఇంకెవరైనా చిక్కుకుని అయితే వాళ్ళ అధికారులని పూర్తిగా రెస్క్యూ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొత్తం అన్ని శాఖలకు చెందినటువంటి అధికారులంతా కూడా స్పాట్ కి చేరుకున్నారు. వాళ్ళు పూర్తిగా ఇదే విషయంపై తొలగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. శిథిలాల కింద భారీగా ఇంకా కార్మికులు ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఒకటొకటిగా తొలగిస్తూ వస్తున్నారు. మొత్తం 7 అంతస్తులకు చెందినటువంటి శిథిలాలని ఒకేసారి కుప్పగూలి ఒకే చోట పడిపోవడంతో కొంత రెస్క్యూకి ఆటంకం ఏర్పడుతూ ఉంది. భారీ బరువుతో ఉన్నటువంటి పరికరాలు కాబట్టి వాటన్నింటినీ తొలగించి ఒకటొకటిగా పక్కన తీసి అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడికి తీసుకొని రెస్క్యూ ఆపరేషన్ సాగిస్తా ఉన్నారు. ఉదయం 5 మంది వరకు కార్మికులు వచ్చి ఉంటారనేది ప్రాథమికంగా అక్కడ ఉన్నటువంటి అధికారులకు వచ్చినటువంటి సమాచారం. ఇప్పటివరకైతే 2 డెడ్ బాడీలు లభ్యమయ్యాయి. ఆ 2 డెడ్ బాడీలని అధికారులు వెనక్కి తీసి 2 డెడ్ బాడీలు అప్పటికే చనిపోయి ఉన్నారని కూడా వాళ్ళ పేర్లను కూడా సేకరించడం జరిగింది. పూర్తి ఆపరేషన్ ముగిసిన తర్వాత ఇంకెంతమంది కార్మికులు దీంట్లో చిక్కుకొని ఉంటారు అనే వివరాలన్నీ మరి కాసేపు మీడియా ముందు వెల్లడించబోతున్నారు. ఏంటి రవితేజ్, అంటే 50 అడుగులు దాదాపు దాంట్లోనే 7 అంతస్తుల భవనం నిర్మించారంటే అనుమతులు ఎలా ఇచ్చారంటే కూడా స్థానికులు వాపుతున్న పరిస్థితి కనిపిస్తోంది కదా. అసలు ఈ 50 గజాలలో 7 అంతస్తుల భవనాన్ని ఎలా నిర్మించారు, ఎవరు అనుమతించారు అనే దానిపై ఇప్పుడు తీవ్ర చర్చనీయ విషయం మారింది. ఎందుకంటే అధికారులంతా కూడా అతను మేనేజ్ చేసి ఇటువైపు ఎవరు రాకుండా ఎన్ని రోజుల పాటు అతను మేనేజ్ చేశాడు కాబట్టి ఈ బిల్డింగ్ అమాంతం ఈ 7 ఫ్లోర్ల దాకా కన్స్ట్రక్షన్ సాగింది అనే దానిపై మాత్రం ఇప్పుడు తీవ్ర అభిమానం జరుగుతూ ఉంది. ఈ పరిధికి ఉన్నటువంటి అధికారి ఎవరు, హైడ్రా అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లో నిర్మాణాలు చేపట్టకూడదు అంటూ కూడా ఒక జీవోని తీసుకొచ్చినప్పటికీ ఇప్పుడు అవేమి కూడా పట్టనట్టుగా ఇష్టానుసారంగా అధికారులను లోకల్లో మేనేజ్ చేసి వీరు ఆ భవనాలను నిర్మాణం చేపడతా ఉన్నారు. ఈ రోజు అత్యంత నిర్లక్ష్యంగా నాలాపై ఉన్నటువంటి స్థలం పైన వీరు ఈ భవనాన్ని నిర్మాణం చేయడంతో ఆ బరువు తట్టుకోలేక నాలా పూర్తిగా కుంగిపోవడంతో ఆ భవనం అమాంతం 7 ఫ్లోర్లు అక్కడే కుప్పకూలిపోవడం జరిగింది. ఈ రోజు పని నిమిత్తం వచ్చినటువంటి కార్మికులంతా కూడా అక్కడే చిక్కుకొని ఉన్నారు కాబట్టి రెస్క్యూ ఆపరేషన్ అయితే సాగుతా ఉంది. ఒక పక్క దీని యజమాని ఎవరు, దీన్ని నిర్మాణం చేపడుతున్నటువంటి బిల్డర్ ఎవరు, అసలు ఇది కమర్షియల్ కోసం నిర్మాణం చేపడతా ఉన్నారా లేదా రెసిడెన్షియల్ కోసం నిర్మాణం చేపడతా ఉన్నారా, ఎప్పటి నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, అసలు ముందుగా వీళ్ళ అనుమతి తీసుకున్నారా, అనుమతి లేకుండానే 7 అంతస్తుల కూడా ఆ వివరాలు ఒక పక్క అధికారులు సేకరిస్తూనే శిథిలాల కింద చిక్కుకున్నటువంటి వారిని రెస్క్యూ చేసేటువంటి ప్రయత్నాలు అయితే ఇంకా సాగుతాయి.
అయితే అది నాలా పక్కడం వలన ఉండడం వల్ల ఇప్పటికీ రంగనాథ్ కూడా వచ్చి దాన్ని పరిశీలించిన పరిస్థితి అక్కడ కనిపించింది. అయితే దానికి సంబంధించి రంగనాథ్ ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అసలు రంగనాథ్ ఏమని చెప్పారు అక్కడ? చనిపోయినటువంటి ఇద్దరు మధ్యప్రదేశ్ కి చెందినటువంటి కూలీలుగా గుర్తించారు. హైదరాబాద్ కమిషనర్ కూడా అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇలాంటి ఘటనలు జరగకుండానే, ఇలాంటి భవన నిర్మాణాలు జరగకుండానే హైదరాబాద్ ఒక వ్యవస్థని స్థాపించి చట్టబద్ధత కల్పించి ఇలాంటి ఇష్యూస్ హైదరాబాద్ లో నమోదు అవ్వకుండా ఉండడం కోసమే హైదరాబాద్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కమిషన్ కూడా చేరుకొని నాలాల పైన కబ్జాలు చేసి అక్రమంగా భవనాలను నిర్మించడము, అది కమర్షియల్ కాంప్లెక్స్ లో, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో, అసలు ఈ నాలా పరిసర ప్రాంతాల్లోనే భవనాలు ఏర్పాటు చేయకూడదు. అక్కడ పిల్లలు ఏర్పాటు చేసినా దానికి స్ట్రాంగ్ బేస్ ఉండదు, అది ఎప్పటికైనా కూలిపోయి ప్రమాదం ఉంటుంది అనే దానిపై మాత్రం క్లియర్ గా హైదరాబాద్ దీనిపై ఎప్పటికప్పుడు సూచిస్తూనే ఉంది. 7 అంతస్తుల భవనం కూలిన ఘటనపై మాత్రం హైదరాబాద్ అక్కడికి చేరుకొని వివరాలన్నీ కూడా సేకరించి హైదరాబాద్ తరఫున మరి కాసేపట్లో వివరాలు కూడా అందించబోతా ఉన్నారు. ఇలాంటి భవనాలు ఇంకా హైదరాబాద్ లో చాలా చోట్ల వెలుస్తూ ఉన్నాయి. ఆల్రెడీ కట్టి ప్రమాద స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వీటన్నిటిపై కూడా త్వరలో ఈ ఘటన తర్వాత దృష్టి పెట్టి ఈ నాలాలని ఆక్రమించి నాలాల పైన భవనాలు ఎక్కడెక్కడ నిర్మించారు వీటన్నిటిని లిస్ట్ సేకరించి హైదరాబాద్ త్వరలో వాళ్ళకు నోటీసులు అందజేసేటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్ కమిషనర్ దీనిపైన మరి కాసేపట్లో స్పందించి వివరాలను కూడా అందజేయబోతాం. థ్యాంక్ యూ రవితేజ. ఐటీ కారిడార్ గచ్చిబౌలిలోని అంజయ్య నగర్లో భవనం కుప్పకూలింది. నాలా పక్కన 50 గజాల స్థలంలో ఇటీవల నిర్మాణం పూర్తయిన 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో 2 మృతి చెందారు. భవన శిథిలాల కింద నుంచి రెస్క్యూ సిబ్బంది 2 మృతదేహాలను వెలికితీశారు. శిథిలాలు తొలగించి రెస్క్యూ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నిర్మాణం పూర్తయ్యి అద్దెలకు సిద్ధంగా ఉన్న ఈ భవనం అకస్మాత్తుగా కుప్పకూలడంతో పక్కనున్న అపార్ట్మెంట్లపై శిథిలాలు పడ్డాయి. పక్కన ఉన్న హాస్టల్ విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. సాయంత్రం సమయంలో ఏ ప్రమాదం జరిగి ఉంటే ప్రాణ నష్టం ఎక్కువగా ఉండే అవకాశం ఉండేదని అపార్ట్మెంట్ వాసులు చెబుతున్నారు. నాలా పక్కనే 50 గజాల స్థలంలో 7 అంతస్తుల భవనం నిర్మించేందుకు అనుమతులు ఎలా ఇచ్చారంటూ ప్రభుత్వంపై స్థానికులు మండిపడుతున్నారు. హలో